హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మన జీవితాల్లో మరొక రోజును బహుమానంగా ఇచ్చిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతున్నాను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారని మనం ఆలోచిస్తే రాజు అయిన దావీదు పలుకుతున్నారన్నమాట. మనందరికీ దావీదు గారు రాసిన కీర్తనలు కానివ్వండి, ఆయన చెప్పిన మాటలు కానివ్వండి, చాలా వరకు మనకెంతో ఆదరణకరంగానో మన శ్రమలో మనకి ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆయన చెబుతున్న మాటలు ఈ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటున్నారు, బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. ఇవే మాటలు మనకి 18వ కీర్తనలో కూడా కనిపిస్తాయి. ఆయన ఏమంటున్నారంటే, నా పగవారు లేదా నన్ను ద్వేషించేవారు నాకంటే బలవంతులుగా ఉన్నారు. నాకంటే వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. నేను వారి ఎదుట నిలబడినప్పుడు ఒక బలహీనుడిగానో ఏమీ చేయలేని వ్యక్తిగానో నేను కనపడవచ్చు. కానీ నాకంటే వారు బలిష్ఠులుగా ఉన్నప్పటికీ కూడా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాడు. హల్లెలూయా. ఈ మాట దగ్గర మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, శత్రువులైన వారి వశంలో నుండి మనల్ని రక్షించగల సామర్థ్యం కలిగిన వారెవరు అనంటే కేవలం మనం ఆరాధించే దేవుడు మాత్రమే. మన బలంతో, మన శక్తితో, మనకున్న జ్ఞానము తెలివిని ఉపయోగించి శత్రువుల్ని జయించాలి అని మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఒకవేళ మనతో ఉన్నవారో, మనల్ని ప్రేమించేవారో, మనకి సహాయం చేస్తారు అని మనం నమ్మిన వారినో కనుక చూసుకొని మనం ముందుకెళ్తే అప్పుడు మనకి మిగిలేది కూడా మోసము, ద్రోహము. ఎంతమందిని చూడట్లేదు చెప్పండి ఈ రోజుల్లో? నువ్వు మొదలుపెట్టు, మేము నీకు సహాయం చేస్తాం, నువ్వు ముందుకెళ్ళు, నేనున్నాను, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను అని కోట్ల ప్రమాణాలు చేసేవారు, లెక్కలేనన్ని మాటలు ఇచ్చేవారు. మనం ప్రారంభించిన తర్వాత కనీసం కనుచూపు మేరలో కూడా కనబడకుండా మాయమైపోయే మనుషులు లేరంటారా? ఎంతమంది మనుషుల్ని నమ్మి మనం ఎన్నిసార్లు మోసపోలేదు మీరు చెప్పండి? మీ జీవితంలో కూడా చాలా అనుభవాలు ఉండే ఉంటాయి కదా. ప్రతి మనిషి కూడా ఇలాంటి చేదైన అనుభవాల్ని ఎదుర్కొంటాడు ఖచ్చితంగా. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే, మరలా ఒక శ్రమ రాగానే, మరలా ఒక సమస్య ఎదురవగానే మనిషి చేసే పని ఏంటంటే మరలా ఇంకో మనిషిని నమ్ముతాడు. ఎన్నో వింటాం, ఎందరో మోసపోయారని చూస్తాం, వార్తల్లో వింటాం, అయ్యో పాపం అనుకుంటాం, వాళ్ళని చూసి జాలి పడతాం, మనుషుల్ని నమ్మకూడదు అనుకుంటాం. పక్కన వాళ్ళకు కూడా చెప్తాం అవసరమైతే, మనుషుల్ని నమ్మొద్దు, మనుషులు ఎక్కువ మంది మోసం చేసే వాళ్ళే ఉన్నారు, అది ఇదని నీతి మాటలు బాగానే చెప్తాం. మన వరకు వచ్చేసరికి మనం కూడా అదే బాటలో వెళ్ళిపోయి నష్టపోయిన సందర్భాలు లేవంటారా? అందుకే శత్రువుల చేతుల్లో నుండి మనం తప్పించబడాలి అంటే మనకి దేవుని సహాయం కావాలి. ముఖ్యంగా మనల్ని ద్వేషించేవారు, లేదంటే మన మీద పగపట్టి విరోధులుగా ఉండేవారు మనకంటే బలవంతులైతే మనకి చాలా భయం వస్తుంది. ఎవరైనా మనకి వ్యతిరేకంగా లేచారనుకోండి, ఎవరైనా మనకి విరోధులు అయ్యారనుకోండి, సాధారణంగా ఈ రోజుల్లో ఒక మనిషి మరొక మనిషికి విరోధిగా ఎందుకు అవుతాడు అని అంటే కారణాలు కూడా మనం చెప్పలేము.
ఒకప్పుడు అంటే అనుకోవచ్చు, పలానా మాట అన్నారండి నన్ను, లేదంటే నేనేదో అడిగినప్పుడు వాళ్ళు నాకు సహాయం చేయలేదు, అందుకే వాళ్ళంటే నాకు కొంచెం పడదు, లేదంటే వాళ్ళంటే నాకు కొంచెం విరోధం అని చెప్పే రోజులు ఒకప్పుడు. ఇప్పుడు రోజులు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ బాగా తెలుసు. మనం దీవించబడినా కూడా ఎదుటి వాళ్ళకి మనం విరోధులు అయిపోతాం. సొంత కుటుంబంలో వాళ్ళే అలా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్క ఇల్లు కట్టుకుంటే చెల్లి చూడలేదు, లేదంటే చెల్లి ఏదైనా ఒక మంచి వాహనం కొనుక్కుంటే అన్న చూడలేడు. కుటుంబంలో వాళ్ళే, మనం వాళ్ళని ఏం మాట అనక్కర్లేదు, వాళ్ళని ఏం నిందించక్కర్లేదు, వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని బట్టి కూడా మనం ఇతరులకి విరోధులు అయిపోతాం. మన మనస్సును కనుక మనం అలా ప్రిపేర్ చేసుకుంటే ఇంక ఎవరు అసూయపడినా, ఎవరు విరోధంగా మారినా మనం ఇంకేమీ పట్టించుకోం. లేదు, మనం కనుక వాటిని ఎక్కువ పట్టించుకుంటే అనవసరంగా మనమే కృంగిపోతాం, మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి ప్రజలకి ఎందుకు విరోధులు అవుతారో వాళ్ళకే తెలీదు. నిష్కారణంగా మనుషులు మనకి వ్యతిరేకులుగా అయిపోవచ్చు. నిన్న మంచిగా మాట్లాడిన వాళ్ళే ఈరోజు మనకి విరోధంగా మాట్లాడవచ్చు, మనకి వ్యతిరేకంగా గుంటలు తవ్వచ్చు, మన గురించి నలుగురికి చెడు ప్రచారాలు చేయొచ్చు, ఏదో ఒక రీతిలో మన మనస్సుని గాయపట్టాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ వాటిని ఏమీ మనం పట్టించుకోకూడదు. మనకొచ్చే సహాయాలు కూడా ఆపేయాలని చూడొచ్చు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే, హల్లెలూయా, దేవుడు ఒక్కడు మన పక్షంగా నిలబడితే మనకి విరోధులు ఎవ్వరూ ఉండరు. మన విరోధులు మన మీద గెలవలేరు. రాజు అయిన దావీదు అంటూ ఉన్నాడు, నన్ను ద్వేషించేవారు, నా మీద పగపట్టిన వారు నాకంటే చాలా బలవంతులు, కానీ వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాడు. హల్లెలూయా. నీ శత్రువులు మనుషులైనా, లేదంటే ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధంగా మనందరికీ శత్రువు ఒకడే, అపవాది. వాడి అనుచరులు మనల్ని ఎప్పుడు కూడా ఆత్మీయతలో నుండి తప్పించాలని, విశ్వాసంలో నుండి సడలిపోయేలాగా చేయాలని వారెప్పుడు మన మీద శత్రువుగా ఉండి పోరాటం చేస్తూనే ఉంటాడు. మనల్ని బలహీన పెట్టాలని, కృంగిపోయేలా చేయాలని, నిరాశపరచాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ వాడు మనకంటే బలవంతుడిగా మనకు అనిపించవచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే మన శత్రువులు, వారు మనుషులైనా అపవాదైనా, మనకంటే బలవంతులుగా కనిపించినా కూడా వారి వశంలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలానికి నన్ను తోడుకొని వచ్చాడు అని దావీదు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో ఒక మంచి మాట దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇరుకుగా, ఇబ్బందిగా ఉన్న ప్రతి పరిస్థితిలో, శత్రువులు మన మీద దాడి చేస్తున్నట్టుగా అనిపించిన ప్రతి సమయంలో దేవుడు మన శత్రువులైన అపవాది చేతుల నుండి కానీ, మనుష్యులు మనకి విరోధులైతే వారి చేతుల నుండి కానీ మనందరినీ విడిపించి రక్షించునుగాక. ఆమేన్. దావీదు గారి మాటను చెప్తున్నప్పుడు ఒక చిన్న విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, మనందరికీ తెలుసు, దావీదు గారు ఇశ్రాయేలు ప్రజల తరపున ఉన్నారు. ఫిలిష్తీయుల తరపు నుండి గొల్యాతు అనే ఒక బలవంతుడు వచ్చి నిలబడ్డాడు. మీలో ఎవరైనా ఒక్కరు నా మీద యుద్ధం చేసి గెలిస్తే మీ ప్రజలందరూ గెలిచినట్లే అని 40 రోజులు తనని తాను కనపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలైన దేవుని బిడ్డలకి ఒక సవాలు విసిరాడు. అందరూ భయపడ్డారు. ఎందుకంటే అతనున్న శారీరకమైన విధానాన్ని చూసి, అతనుకున్న బలాన్ని చూసి, యుద్ధంలో అతనుకున్న ప్రావీణ్యతను చూసి, అతని ఎత్తు చూసి, అతని బలాన్ని చూసి భయపడ్డారు. 6 మూరల జానుడు ఉన్నాడు అతను. కానీ అతని ఎత్తును చూసి, బలాన్ని చూసి అందరూ భయపడినా దావీదు ఒక్కడు మాత్రము నేను నీతో యుద్ధం చేస్తానని అతని ఎదురుగా నిలబడ్డాడు. ఎందుకంటే తన ఎదురుగా ఉన్న శత్రువు బలవంతుడు కావచ్చు, ఆ సమయానికి దావీదు బాలుడుగా ఉండొచ్చు, యుద్ధంలో ప్రావీణ్యత ఏమీ దావీదుకి లేకపోవచ్చు, కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. పగవారు, శత్రువులు బలవంతులైనా విడిపించే దేవుడు సర్వశక్తిమంతుడు అని దావీదుకి తెలుసు. కాబట్టి అదే ధైర్యంతో దావీదు ముందుకెళ్ళాడు. యుద్ధ ఆయుధాలో, బాణాలో ఇంకేవో తీసుకొని ఆయన వెళ్ళలేదు. కేవలం అతనికి వాడుకగా ఉన్న 5 రాళ్ళు చేతపట్టుకొని వెళ్ళాడు.
తనకి తెలుసు ఆ రాయితో తను గొల్యాతును కొడితే ఏమి జరగదు అని. అంత పెద్ద బలాఢ్యుడైన గొల్యాతుని జయించడానికి రాయి సరిపోదని తెలుసు, కానీ దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అని ధైర్యంతో ముందుకెళ్ళాడు. దావీదు రాయి తీసుకొని కొడితే గొల్యాతు నుదుటికి తగిలితే అతను ముందుకి బోర్ల పడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వెనక నుండి దేవుడే అతన్ని కొట్టాడు, అతను ముందుకు పడిపోయాడు. ఆశ్చర్యకరమైన రీతిలో అతని తలని తెగనరికి విజయాన్ని సాధించాడు దావీదు. శత్రువు ఎప్పుడైనా సరే ఓడిపోతాడు. మన ఎదుటిగా నిలబడిన సమస్య ఎంత పెద్దదైనా సరే మనల్ని జయించలేదు, దేవుడు మన పక్షంగా ఉంటే. మరి దేవుడు మీ పక్షంగా ఉన్నాడా? దేవుడు నా పక్షంగా ఉన్నాడో లేదో నేను చూసుకోవాలి. మీ పక్షంగా దేవుడు ఉన్నాడో లేదో మీరు చూసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడు అనే భ్రమతో ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు వారితో లేడు. యథార్థత, నీతి, భక్తి జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయనకు భయపడడం, ఆయన వాక్యానుసారంగా నడవడం, ఇవేమీ లేకుండా మందిరానికి వచ్చి ఏదో ఆ గంట సేపు కూర్చొని కాస్త ప్రార్థన చేసి కాస్త సమయం పాటలు పాడేసి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే అదంతా భ్రమే. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తే ఆయన మనతో ఉంటాడు. యథార్థంగా మనం బ్రతికితే ఆయన మనతో ఉంటాడు. ఇలా మనం పరిశుద్ధ గ్రంథాలు చూస్తే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అనే విషయాలు బోల్డ్ రాసున్నాయి. ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో ఉంటే శత్రువు ఎంత గొప్పవాడైనా మన మీద విజయము పొందజాలడు. ప్రియ స్నేహితుడా, దేవుడు మన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని విడిపించునుగాక. ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకొనుగాక. మరి దేవుడు మన పక్షంగా నిలబడే రీతిలో మనం జీవిద్దాం. ఆయన వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఆయన తప్పకుండా మన పక్షంగా ఉండి శత్రువులుగా ఉన్న మనుషుల చేతిలో నుండి కానీ అపవాది చేతిలో నుండి కానీ మనల్ని తప్పక విడిపిస్తారు, సహాయం చేస్తాడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నాం. మాకు విరోధులుగా ఉన్న మనుషులు మాకంటే బలవంతులు అవ్వచ్చు, మాకు విరోధంగా పోరాడే అపవాది మాకంటే బలవంతుడిగా మాకు అనిపించవచ్చు, కానీ నీవు మా పక్షంగా నిలబడితే, నీవొక్కడు మా పక్షంగా నిలబడితే తండ్రి, మాకింక విరోధులు ఎవరు? మా విరోధులు మమ్మల్ని జయించలేరు కదా తండ్రి. నీ సహాయం కావాలని అడుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో నుండి, శ్రమలో నుండి వారికి విడుదల దయచేయండి. వారి పక్షంగా మీరుండండి. నిన్ను మా పక్షంగా కలిగి ఉండునట్లుగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి. మీ వాక్యానుసారంగా జీవిస్తూ యథార్థంగా నీతిగా బ్రతకడం మాకు నేర్పించి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలం స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న వారందరినీ దీవించండి, కాపాడండి. పనులు చేసుకుంటున్న వారికి సహాయం చేయండి. పాడి పంటలు సమృద్ధిగా దీవించండి దేవా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.